అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసం స్టార్ట్ అయితే చాలు వరలక్ష్మి పూజలు ఇలా అంటూ ఇల్లు మొత్తం కలకలాడుతూ ఉంటదన్నమాట. సో మనకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో నేనైతే పొద్దున్నే నిద్ర లేచాను. నిద్ర లేచి 5 o'clockకే నిద్ర లేచి నేను డైలీ వాకింగ్కి అయితే వెళ్తానండి. 5 o'clockకి నిద్ర లేచి వాకింగ్కి వెళ్ళి మళ్ళీ 6కి అయితే ఇంటికైతే వచ్చేస్తాను. 1 hour అయితే నా వాకింగ్కి నేను టైం స్పెండ్ అయితే చేశాను అన్నమాట. సో 6 ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో మనకు శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలా డైలీ ముగ్గులు పెట్టుకునే ఉంటాం కానీ ఏదో ముగ్గులు పెట్టిన తర్వాత ఇంట్లో పాజిటివ్ వైబ్, ఆ ఎనర్జీ వేరేగా ఉంటదండి. సో మైండ్ కూడా అంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. సో నాకు ఒకప్పుడు ఈ శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలా ఎక్కువగా తెలియదు కానీ ఆఫ్టర్ పెళ్ళైన తర్వాతనే వీటి గురించి ఎక్కువ పట్టించుకోవడం, పూజలు చేయడం, దీపారాధన చేసుకోవడం ఇలా అయితే నాకు అలవాటు అయిపోయిందన్నమాట. సో ఫైనల్ గా వాకింగ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి అయితే నేను కింద సెల్లర్ లో అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పైకి అయితే వచ్చేసానండి. మా వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు. సో మా వారైతే నిద్ర లేచి కింద గార్డెన్ లో ఏదో చేస్తుండన్నమాట. సో చెట్లుకి లేవగానే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, చూస్తాడు. సో క్లీనింగ్ అయితే చేస్తుండన్నమాట గార్డెన్ లోపల అయితే. సో నేనైతే ఇక్కడ అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో మనకు శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి సంబంధించింది లోటస్, ఆ బురద నుంచి పుట్టిన ఆ తామర పువ్వు అంత పవిత్రమైనది. సో లక్ష్మీదేవికి ఇష్టమైంది. అందుకే నేనైతే ప్రతి శుక్రవారము ఇలా తామర పువ్వు ఉండేటట్టుగా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. సో అండ్ తామర పువ్వు పెట్టడం కూడా చాలా ఈజీ అన్నమాట. నాకైతే చాలా అలవాటు అయిపోయిందండి. సో తామర పువ్వుతో ఇలా ముగ్గేయడం. సో అందుకే నేనైతే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా వేస్తాను. అండ్ మా కడపల మీద నేను అన్ని కూడా తామర పువ్వులతోనే డిజైన్ అయితే చేయించుకున్నాను. సో ఫైనల్ గా నేనైతే ఇక్కడ ఒక డిజైన్ అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను కానీ ఒక్కటైతే కొంచెం క్రాస్ అయితే వెళ్ళిపోయింది. సో లైట్ తీసుకుందాంలే కానీ ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయండి. నాకు లాస్ట్ ఇయర్ సంక్రాంతి, న్యూ ఇయర్ కి మిగిలిన కలర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కలర్స్. సో ఇలా కొంచెం కొంచెం రెడ్, ఎల్లోలో నింపితే మంచిగా పాజిటివ్ వైబ్ ఉంటది, పీస్ఫుల్ ఉంటది. ఇక మనకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఇంట్లో చక్కగా పూజ చేయాలి, ఫాస్ట్ గా పని అయిపోవాలని అనుకున్నా. అన్ని అయిపోయింది కానీ ఇక మన లేడీస్ కు ఉంటది ప్రాబ్లం. సో ఆ పండుగ సీజన్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలైతే మొత్తం కుకింగ్ అయితే అవుతుందన్నమాట. సో మా పాప, మా వారు ఇద్దరైతే 7, 8 లోపే వెళ్ళిపోతారు. సో ఆ లోపే నేను ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. కానీ ఈసారి దీపారాధన మా వారే చేస్తారేమో. సో నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. సో నేను చేయడం మాత్రం కష్టమే అనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనకు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయితే ఈ మంత్ లో అయితే కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ లోపు మనము హౌస్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటది. వరలక్ష్మి వ్రతమే అంటేనే ఇంట్లో ఏదో పాజిటివ్ వైపు. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మనకు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసం స్టార్ట్ అయితే చాలు ఇంకా మొత్తం నా లైటింగ్స్ తో అలా వెలిగిపోతుంది అన్నమాట. టెంపుల్ వైబు, ఇంట్లో పూజ, దీపారాధన ఇలా పాజిటివ్ గా మొత్తం ఆ మంత్ మొత్తం శ్రావణ మాసం, కార్తీక మాసం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మాసాలు అయితే నాకు. సో ఎండాకాలం వస్తే, సమ్మర్ వస్తే చాలండి చాలా బద్ధకంగా అయిపోతాను. సో ఈ టైంలో అయితే ఫాస్ట్ గా ఇంట్లో పని అయితే చేసుకుంటానండి. సో కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారైతే ఫ్రెష్ అప్ అవుతుండు. సో మహాలక్ష్మి అయితే ఇంకా లేవలేదు, ఆమెకైతే టైం ఉందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7 అవుతుంది. సో నేనైతే నిద్ర లేచింది 5 o'clockకి. సో వాకింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి 6కి అయితే ఇంటికైతే వచ్చేస్తాను. 6 to 7:30 వరకు నా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. సో 7:30 తర్వాత మా పాపకైతే ఫ్రెష్ అప్ చేపియడం, ఆమెకు రెడీ చేపియడం ఇలా ఉంటదన్నమాట. సో మేమైతే చక్కగా నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డదండి, మామూలు వర్షం కాదు, చాలా వర్షం అయితే పడ్డదన్నమాట. ఆ వర్షానికి అసలు తలుపులు, విండోస్ ఏం తీయలేదు, అంత వర్షం పడ్డది. సో మార్నింగ్ తలుపు తీయగానే ఎంత మంచి వ్యూ తెలుసా, పక్కల నుంచి నెమలి సౌండ్స్ అలా వస్తూ ఉంటాయి. ఆ బర్డ్ సౌండ్, నెమలి సౌండ్, నెమలి అరుస్తున్నట్టు మా పక్క
మాకు ఫారెస్ట్ మాకు దగ్గరే కాబట్టి మంచి వైబ్ అయితే ఉంటది. సో చాలా మంచిగా అనిపిస్తదన్నమాట. సో ఇల్లు ఇప్పుడు క్లీన్ అయితే చేసుకోవాలి. ఆల్మోస్ట్ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఆగస్టు 14 కాబట్టి మా వారైతే టిఫిన్ అయితే ఏం తీసుకెళ్ళను. సో కాలేజ్‌లో అయితే కొన్ని ఈవెంట్స్ ఉన్నాయంట. సో మనకు 15థ్ ఆగస్ట్ అప్పుడైతే 15థ్ ఆగస్టు, 26 జనవరి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇలా మనకు జెండా వదనం వస్తే చాలండి. గేమ్స్ అంటే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, మెయిన్ రన్నింగు. సో ఇలా ఎంతమంది ఆడి ఉంటారో కామెంట్ అయితే చేసేయండి. సో నేనైతే కబడ్డీ అండ్ ఖోఖోలో, రన్నింగ్‌లో వీటిలో అయితే ఫస్ట్ వచ్చేదాన్ని నా స్కూల్ డేస్ అప్పుడు. సో నాకైతే చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. అప్పట్లో గిఫ్ట్‌లంటే టిఫిన్ బాక్సులు, మళ్ళీ గ్లాసులు ఇలా ఇచ్చేవాళ్ళు. సో ఆ టిఫిన్ బాక్సులు నాకైతే చాలా వచ్చినాయి. చిన్న చిన్న ప్లేట్స్, మళ్ళీ చిన్న చిన్న గ్లాసులు ఇవన్నీ నాకు చాలా వచ్చినాయి అన్నమాట నా స్కూల్ డేస్ అప్పుడు. సో ఇప్పటికి కూడా ఉన్నాయి అవి. మా మమ్మీ గుర్తుగా అవన్నీ దాచిపెట్టింది. సో ఆ బాక్సెస్ అవన్నీ. సో ఎప్పుడైనా క్లీనింగ్ సెక్షన్ అప్పుడు మా మమ్మీ తీస్తే ఇవన్నీ గుర్తించుకుంటాము. సో మీ స్కూల్లో అప్పుడు ఫస్ట్ వచ్చింది ఇవి మీకు గిఫ్ట్ వచ్చిందని మా మమ్మీ చూసి అయితే చాలా మురుస్తదన్నమాట. సో హ్యాపీనెస్ అంతుంటది. ఆ మెమొరబుల్ గా ఇప్పటి వరకు మా మమ్మీ అట్లానే దాచిపెట్టింది. సో నాకైతే ఇలా 15థ్ ఆగస్టు, 26 జనవరి ఈవెంట్స్ మా స్కూల్లో అప్పుడు గవర్నమెంట్ స్కూల్ చాలా పబ్లిక్ ఉండే. సో మాకు 15థ్ ఆగస్టు వస్తుందంటేనే చాలు ఒక 1 వీక్ నుంచి అసలు ఈ గేమ్సే ఎక్కువ ఉండే. ఈవినింగ్ టైమ్, ఆఫ్టర్నూన్ టైం స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ఈ గేమ్స్ ఉండే అన్నమాట. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అంటూ ఈ గేమ్స్ మాకు 1 అవర్ 1 వీక్ నుంచి పెట్టేవాళ్ళు. సో అలా టైం టేబుల్ ఉండేది. సో అంతా 26 జనవరి వస్తుందంటే చాలు మార్నింగే లేచి చక్కగా రెడీ అయిపోయి ఫాస్ట్‌గా స్కూల్‌కి వెళ్ళిపోయి సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళము. సో అప్పటి మెమోరీస్ అయితే మళ్ళీ రావండి. అంత హ్యాపీగా అనిపిస్తది. సో ఫైనల్‌గా మా వారైతే రెడీ అయిపోయారు. సో వాళ్ళ కాలేజ్‌లో అయితే ఇక కొంచెం ప్రోగ్రామ్‌కి సంబంధించింది 15th ఆగస్ట్‌కి వాటికి గేమ్స్ ఉన్నాయంట. అండ్ అరేంజ్‌మెంట్స్, ఆ జెండాలు అతికించడం అవన్నీ ఉంటది కదా. సో హడావిడి పండుగ లాగా అనిపిస్తది. అండ్ శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి మా ఇంట్లో అయితే క్లీనింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మా పాప లేచే వరకు. సో ఆమెకు కూడా ఈ రోజు స్కూల్లో ఆమెకు కూడా ప్రోగ్రామ్ ఉంది. ఇంట్లో అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మా వారు దీపం కూడా వెలిగించాడన్నమాట. సో ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా చిట్టి తల్లి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో నేనే ఇంట్లో దీపం ముట్టిద్దాం అనుకున్నాం శుక్రవారం. కానీ మన లేడీస్ ప్రాబ్లం ఇక ఉంటది కదా. సో అందుకనే నేనైతే మా వారి దీపం అయితే ముట్టించాడు. సో నేను ఇంట్లో అయితే మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మా చిట్టి తల్లి అయితే ఇక్కడైతే రెడీ అయిపోతుంది. సో ఆమెకైతే వాళ్ళ స్కూల్లో ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది. సో అది మనకు బోనాల్ సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నారు వాళ్ళు అయితే. సో ఇక్కడ అయితే అలుగుతుందండి మా చిట్టి తల్లి. సో ఎందుకంటే ఆమెకు నిన్ననే నేనైతే కటింగ్ అయితే చేయించాను, బేబీ కటింగ్. సో నా జుట్టు మొత్తం కట్ చేపించినావు నువ్వు, నీకేమో ఇంత లాంగ్ హెయిర్ కావాలా మమ్మీ అంటూ నా మీద అయితే తెగ అలుగుతుంది. సో ఎందుకు కట్ చేపించాను ఆమె జుట్టు అంటే, జుట్టు మొత్తం తింటుందండి ఈ మధ్యలో. సో నైట్ టైంలో పడుకున్న నిద్రలో కూడా జుట్టు అయితే నోట్లో పెట్టుకొని తింటుంది. మొత్తం ఈ బ్యాడ్ హ్యాబిట్ అయితే చేస్తుంది. కొంచెం బ్లడ్ తక్కువ అయింది ఆమెకు. అందుకే ఇలాంటి కోరికలు అంటే బ్లడ్ తక్కువ ఉన్న చిన్న పిల్లలకు ఇలానే కొంచెం మట్టి తినాలి, మళ్ళీ బియ్యం తినాలి, బల్పం తినాలి, మళ్ళీ పెన్సిల్ తినాలి, ఇలా హెయిర్ తినాలి అని కోరిక వాళ్ళకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. సో బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ మనకు ఇవి సిమ్టమ్ అన్ని కనిపిస్తుంది. సో నేనైతే సిరప్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఫుడ్ కూడా సో ఇప్పుడు కొంచెం బెటర్లే. సో అందుకే కొంచెం హెయిర్ అయితే ఫింగర్స్ మళ్ళీ నెయిల్స్ హెయిర్స్ తింటుంది. సో హెయిర్స్ తింటే మంచిది కాదని మంచిగా లాంగ్ అయింది ఆమె హెయిర్. కానీ అందుకే నేను నిన్న వెళ్ళి అయితే చక్కగా బేబీ కటింగ్ అయితే చేపించాను. కానీ చాలా క్యూట్ గా కనిపిస్తుంది, మంచిగా కుందన బొమ్మలాగా అయితే కనిపిస్తుంది నా చిట్టి తల్లి. కానీ చాలా ఏడ్చింది అబ్బా. నిన్న కటింగ్ షాప్ లో ఆమెకు బేబీ కటింగ్ చేపిస్తూ ఉంటే ఆమె మొత్తం ఫీల్ అయిపోయి మొత్తం నా హెయిర్ కట్ చేపిస్తున్నావు మమ్మీ, నీ దోస్ కట్టి మమ్మీ అంటూ ఇక తెగ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అయితే ఏడుస్తుంది. సో అంత ఇష్టం ఆమెకు హెయిర్ అంటే. సో నా హెయిర్ చూసి నాకు కూడా హెయిర్ కావాలి మమ్మీ అని ఆమె హెయిర్
గ్రోత్ చేసుకుంటుంది కానీ మా నోట్లో పెట్టుకుంటుందని ఒక్క రీజన్ తోనే నేనైతే ఆమెకు బేబీ కటింగ్ అయితే చేయించాను. సో నాకు కూడా ఇష్టమే లాంగ్ హెయిర్ ఉండడం. సో మంచిగా గ్రోత్ వచ్చింది, ఆమె హెయిర్ ఇది మంచిగా చక్కగా వచ్చింది. సో జుట్టేస్తే ఆడపిల్లకి జుట్టే అందం అంటారు కదా. సో నా చిట్టి తల్లికి కూడా ఇలా జుట్టు వేసుకుంటే మస్తు ఉంటది. సో ఆ బేబీ కటింగ్ చేయించినా కూడా నాకు 2 పిలకలే మమ్మీ జుట్టే మమ్మీ అంటుంది. అందుకే 2 పిలకలైతే వేసేసాను. సో మా చిట్టి తల్లిని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తది. సో సేమ్ నాలాగానే ఉంటది, అంత క్యూట్ గా. సో నా 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 అందం ఆమె తీసుకుంది. సో ఎంతైనా నా ప్రతిరూపం కదా నా చిట్టి తల్లి. సో అందుకే అంత క్యూట్ గా అయితే ఉందన్నమాట. సో నాకు కూడా నా చిన్నప్పుడు మా మమ్మీ ఇలానే బేబీ కటింగ్ చేయించి ఇలానే పిలకలు అయితే వేసేది. సో నా 5th 6th క్లాస్ లో నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది, దిష్టి తాగి మొత్తం సన్నగా అయిపోయింది నా హెయిర్. అప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే ఇలా కటింగ్ షాప్ కి తీసుకెళ్లి మొత్తం గుండు అయితే చేపించిందండి. అంత హెయిర్ ఫాల్ అయిపోయింది, మొత్తం సన్నగా అంటే మొత్తం సన్నగా అయిపోయింది జుట్టు, లావుగుండే జుట్టు దిష్టి తాకి అలా అయిపోయింది అన్నమాట. ఆ తర్వాత మా మమ్మీ ఇలా గుండు చేపిస్తే మళ్ళీ హెయిర్ గ్రోత్ ఉంటదని గుండు అయితే చేపించింది. అప్పుడు ఫస్ట్ టైం నేను అప్పుడు 5th 6th క్లాస్ అంటే కొంచెం పెద్దదాన్నే. సో ఆ టైంలో గుండు చేయించింది, అయినా నాకు మంచి హెయిర్ గ్రోత్ అయితే వచ్చిందండి. సో ఇక్కడైతే మా చిట్టి తల్లి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని ఆమెకైతే రెడీ అయితే చేసేస్తున్నాను. సో 9 o'clock కి ఆమెకు స్కూల్లో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నాకు టైం ఉంది, ఇక్కడ 8:30 అవుతుందన్నమాట. సో ఈమెకు కొంచెం రెడీ చేసేస్తే కొంచెం టిఫిన్ తినిపియాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలు తాగిచ్చి నేనే స్కూల్లో అయితే డ్రాప్ చేసి పికప్ అయితే చేసుకుంటానండి నా చిట్టి తల్లికి. సో చక్కగా రెడీ అయిపోయింది, క్యూట్ గా సింపుల్ గా రెడీ అయిపోయింది. సో మొత్తం బొమ్మలాగానే కనిపిస్తుందండి. సో బొమ్మల షాప్ లో పెట్టేయవచ్చు, సేమ్ అలానే ఉంది. ఆమెకైతే ఈ బేబీ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది నా చిట్టి తల్లికి. సో అంత క్యూట్ గా. సో చూడండి ఎంత సుకుమారి లాగా ఆమె మిర్రర్ లో అయితే చూసుకుంటుంది. సో 10 సార్లు మంచిగా ఉంది మమ్మీ అని చూసుకుంటుంది అన్నమాట. సో 2 పిలకలు తెగ కనిపిస్తది. సో ఫైనల్ గా నా చిట్టి తల్లికి అయితే స్కూల్లో పంపించి అయితే వచ్చేసానండి. సో వచ్చిన తర్వాత నేను వంట అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం గిన్నెలు అవన్నీ నేను క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేశాను. అండ్ పాపకైతే స్నాక్స్ అయితే నేను ఇలా ప్రోమోగ్రానేట్ అనార్ అయితే పెట్టేశానండి. సో కొన్ని అయితే అక్కడనే పెట్టాను హడావిడిగా. అండ్ వాటర్ బాటిల్స్ అవన్నీ కొన్ని ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అండ్ వంట రూమ్ లో ఈ మొత్తం అయితే నేను సెట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను క్లీనింగ్ మార్నింగే చేసేసాను. ఇంట్లో పని మొత్తం 10 లోపు 9 o'clock లోపే నాకు పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను నా చిట్టి తల్లి రెడీ అయిపోయినాం. ఆమెకు స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాను. సో స్కూల్లో కూడా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో అండ్ రేపు 15th ఆగస్టు కాబట్టి మళ్ళీ వాళ్ళ స్కూల్లో కూడా ప్రోగ్రామ్ ఉంది, అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఉందన్నమాట. సో ఫైనల్ గా మొత్తం ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాతనే నేను ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అండ్ కొంచెం బయటికి అయితే వెళ్ళాలన్నమాట. సో మా పాప వచ్చే లోపు మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేయాలి గైస్. సో శ్రావణ మాసం వస్తే చాలు ఇంట్లో ఫాస్ట్ గా పని అయిపోతుంది, తొందరగా లేస్తాము, మంచిగా పాజిటివ్ వైబ్ గా ఉంటది. నాకు శ్రావణ మాసం అన్నా కార్తీక మాసం అన్నా చాలా బాగా ఇష్టం. కార్తీక మాసం అంటే ఇంకా ఇష్టం అండి, ఎందుకంటే అప్పుడు కార్తీక మాసంలో ఇంట్లో పూజ ఫాస్ట్ గా అయిపోతుంది, పని ఫాస్ట్ గా అయిపోతుంది, మళ్ళీ టెంపుల్ కి విజిట్ అవుతాము. సో టెంపుల్ కి విజిట్ అయితే చాలండి, ఇంకా పాజిటివ్ వైబ్ మైండ్ లో నుంచి అస్సలు పోదన్నమాట. అంత మంచిగా అనిపిస్తది ఇలా దీంట్లో పూజ అయినప్పుడు. ఇలా మనం డైలీ నీట్ గా పెట్టుకొని డైలీ పూజ చేస్తుంటే మంచిగా పాజిటివ్ గా అనిపిస్తది మైండ్. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటది. సో నేను పూజ చేయకపోయినా మా వారైతే పూజ చేసేస్తారు. సో నేను ఫ్రైడే సాటర్డే ఇలా అయితే నేను చేస్తాను. అండ్ మా ఆయన అయితే డైలీ లేవగానే ఆయన అయితే ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ పూజ రూమ్ కి వెళ్ళి చక్కగా అయితే దీపారాధన అయితే చేసేస్తాడు అన్నమాట. సో ఫైనల్ గా ఇక్కడ నా గిన్నెలు ఇవన్నీ పెట్టేయాలి. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది? సో యూట్యూబ్ వీడియోస్ చేయాలన్నా చాలా స్ట్రిక్ట్ అయితే వచ్చిందండి. సో యూట్యూబ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. సో చాలా హార్డ్ వర్క్ చేయాలి, రూల్స్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో ఈ యూట్యూబ్ లో అంత సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ పని అయితే కాదు. ఈ కాంపిటీషన్ లో ఈ జనరేషన్ లో ఒకప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు, కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు సెట్ అవ్వాలంటే జర కష్టం
కష్టమేనండి. సో 4000 అవర్స్ వాచ్ టైమ్‌లో 8000 అవర్స్ వాచ్ టైమ్ అయితే పెట్టేశారు. మనకు మళ్ళీ 2027 నుంచి ఇంకా చాలా స్ట్రిక్ట్ అయితే అయితుంది యూట్యూబ్. సో కొంచెం లైక్ చేస్తే మన ఛానల్ కూడా గ్రోత్ వస్తదండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే లైక్ చేస్తే కొందరికైనా రీచ్ ఎళ్తది కదా! సో కొంచెం బూస్టింగ్‌గా అనిపిస్తది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? అండ్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్